విస్తరిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటి మత్స్య పరిశ్రమ. ఆంధ్ర రాష్ట్రంలో విస్తరించి ఉన్న తీర ప్రాంతంలోని రైతులకు చేపలు, రొయ్యల పెంపకం ప్రధాన ఉపాధి మార్గంగా ఉంటోంది. చేపలు బహు సున్నిత జీవులు. వాతావరణ మార్పులను ఏమాత్రం తట్టుకోలేవు. అసలే శీతాకాలం, ఆ పైన రాత్రిపూట విపరీత చలి వంటి వాతావరణ మార్పులతో చేపల్లో వ్యాధులు పెరిగే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా బ్యాక్టీరియాతో పాటు శంకుజలగా, చేపపేను వంటి పరాన్నజీవుల వల్ల వ్యాధులు వ్యాపించి చేపల పెరుగుదల తగ్గిపోతుంది. వీటి నివారణకు రైతులు విచ్చలవిడిగా రసాయనాలను వాడటం వల్ల చేపల్లో అవశేషాలు ఉండిపోవడమే కాక పెంపకదారులు అనవసర ఖర్చుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. మరి చేపల్లో వచ్చే ఈ వ్యాధులు నివారణ చేపట్టాల్సిన చర్యల గురించి సూచనలు అందిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. ఈ చేపల పెంపకంలో అంటే ఈ శీతాకాలం వచ్చేసరికి ఎక్కువగా వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. మనం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఏ విధమైన వ్యాధులు వస్తున్నాయంటే ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ బ్యాక్టీరియా వ్యాధులు వచ్చేసరికి మనకి రెడ్ డిసీజ్, ఎర్ర తెగులు అంటాము. అదేవిధంగా దాంతోపాటుగా మనకి అక్కడక్కడ మనకి తాటాకు తెగులు ఒకటి కనిపిస్తుంది. ఈ బ్యాక్టీరియా వ్యాధులు వీటితో పాటు ఏంటంటే పరాన్నజీవి వ్యాధులు ఒకటి, శంకుజలగ ఒకటి, అలాగే అదేవిధంగా శంకుపూత. చాలా వరకు మనకి పెయిన్ అనేది ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. చేప పెయిన్ కొన్ని చెరువుల్లో ఇవి మనకి ఎక్కువగా ఈ మధ్యకాలంలో కలుగుతుంది. ఎప్పుడైతే మనకి చేపలు 4-5 కానీ పరిమిత సంఖ్యలో కానీ మన చెరువులు చనిపోతున్నాయంటే అటువంటి చెరువుల్లో మనం ఖచ్చితంగా ఏదో ఒక వ్యాధి ఉన్నదని గమనించి మనం దాన్ని తీసుకొచ్చి మనం పరీక్ష చేయించుకొని దానికి అనుగుణంగా రసాయనాలు కానీ మందులు కానీ వాడాల్సి వస్తుంది. బ్యాక్టీరియా వ్యాధుల్లో ఎక్కువగా మనం కనిపించేది రెడ్ డిసీజ్. ఈ ఏరోమోనాస్ అనే బ్యాక్టీరియా వల్ల రావడం వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా లోడ్ మన చెరువులు ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే శరీరంలో ఆవరించడం వల్ల చేప అంతా కూడా మన రక్తపు చమనం కనిపిస్తుంది. మనం కానీ పొట్ట భాగంలో కానీ ఇంకా చూసినట్లయితే మనకి ఎర్రగా మచ్చల్లాగా కనిపిస్తుంటుంది. చేపను కానీ కట్ చేసి చూస్తే లోపలంతా కూడా రక్తపు చమనం నుంచి ఉండి మనకి కాలేయం కానీ ఇది ఇవన్నీ కూడా కొద్దిగా రంగు మారి కనిపిస్తాయి. ఎప్పుడైతే మనకు రెడ్ డిసీజ్ అని కానీ మనం గుర్తించినట్లే ఏం చేస్తామంటే బ్యాక్టీరియా లోడ్ మనం నీటిలో తగ్గించడానికి మనం వాడతాం. దానికి ఏంటంటే మనకి ఇంచుమించు 5% బ్రోమిన్ కలిగిన ఆ ద్రావణాన్ని తీసుకుని మనకి ఇంచుమించు 1 లీటర్ వరకు మనం ఎకరాన్ని కానీ జల్లినట్లయితే చాలా వరకు ఈ బ్యాక్టీరియా లోడ్ని మనం తగ్గించవచ్చు. తర్వాత మనకి మేతల మందు ఎన్రోఫ్లాక్ససిన్ కలిగిన మందుని మనం తీసుకొని ఒక 100 కేజీలకి ఇంచుమించు 8 నుంచి 10 గ్రాములు కానీ మనం మేతలో కలిపి ఇచ్చినట్లయితే మనకి చాలా వరకు ఈ వ్యాధిని తగ్గించవచ్చు. మన చేప యొక్క బరువును చూసుకొని దాన్ని బట్టి మనం దాంట్లో ఉండే శాతాన్ని బట్టి మనం ఈ డోస్ అనేది నిర్ణయించుకోవాలి. ఎప్పుడైతే మేత మేళలో మందు పెడుతున్నామో 3 రోజులు పెట్టిన తర్వాత చేపలు చనిపోవడం కానీ తగ్గిపోతే దాన్ని 5 రోజుల వరకు పెట్టి అప్పుడు ఆఫ్ చేయాలి. అలా కాకుండా ఎప్పుడైతే మనకి ఈ 5 రోజులు కూడా పెడుతున్నా సరే దాన్ని జీరోకి రాకుండా ఇంకా 1-2 వస్తున్నాయంటే ఇంకొక 2 రోజులు పెట్టి ఆ మందుని మనం అప్పటితో ఆఫ్ చేయాలి. మ్యాక్సిమం మనం వారం రోజుల వరకు కూడా వాడచ్చు. అలాగే మనం ఏంటంటే 3 రోజులకి ఆగిపోయిందని 3 రోజులకి మాత్రం మందు ఆఫ్ చేయకూడదు. ఈ విధంగా ఒకసారి మనం బ్యాక్టీరియా వ్యాధి వచ్చిందంటే దానికి కావాల్సిన డోసు వచ్చినప్పుడే అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా దాన్ని సమూలంగా మనం నిర్వహించవచ్చు. తర్వాత మనకి ఏంటంటే ఈ తాటాకు తెగులు కనిపించింది. దీనికి ఏంటంటే ముఖ్యంగా మనకు చేప శరీరం మీద కానీ లేదంటే మన మొప్పలా కానీ చూసినట్లయితే మనకి తాటాకు తెగిలాగా మనకి చార్లు ఉంటాయి, మనకి బ్రౌన్ చార్లు కనిపిస్తాయి. దీనికి కూడా ఏంటంటే మనం ముందు బ్యాక్టీరియా లోడ్ నీటిలో తగ్గించడానికి మనకి బ్రోమిన్ కానీ ఐడియో కానీ కలిగిన ద్రావణాన్ని 1 లీటర్ వరకు కూడా మనం ఎకరానికి జల్లుకోవడం. ఆ తర్వాత మేతల మందు వచ్చేసరికి ట్రైమెథియోప్రిమ్, సల్ఫామిథాక్సిజోల్ ఈ 2 కలిగిన మందుని మనం మేతలో ఇవ్వడం. ఆ మేతలో ఇంచుమించు ఏంటంటే ఒక 5 రోజుల వరకు ఇచ్చినట్లయితే చాలా వరకు ఈ తెగులు మనం తగ్గించవచ్చు. అక్కడక్కడ మనకేంటంటే వీటితో పాటుగా మనకి పొట్ట వ్యాధి ఇవి వచ్చినట్లయితే వాటిని కూడా ఉన్నట్లయితే అటువంటి వాటిలో చూసుకున్నట్లయితే మనం ఇంచుమించు ఒక డాక్సిసైక్లిన్ అనే మందుని మనం వాడచ్చు. ఇవే కాకుండా మనకేంటంటే ఈ మధ్యకాలంలో మనం చూసింది ఇది శంకుజలగ ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏంటంటే మనం ముఖ్యంగా చేపను కానీ పట్టుకున్నప్పుడు చేపల శంకులు కానీ చూసినట్లయితే చాలా ముద్దగా ఉండడం, రంగు తగ్గి తర్వాత తెల్లగా కనిపించడం, లేదంటే అక్కడ ముద్దగా అంటుకుని ఉంటే వాటిని కానీ పరీక్షలకి తీసుకెళ్ళి దాన్ని కానీ మనం మైక్రోస్కోప్ కింద చూసినట్లయితే సన్న జలగలాంటి ఏ పురుగులు మన దాంట్లో తిరుగుతుంటాయి. దాన్ని తగ్గించడానికి మామూలుగా మనం వాడేది ఏంటంటే ఈ డెల్టా మెథడ్. ఒక ఎకరానికి ఇంచుమించు 100 నుంచి 150 ml జల్లడం జరుగుతుంది. ఆ విధంగా జల్లడం తగ్గుతుంది. అది వీటితో పాటు అంటే ఈ మధ్యకాలంలో మనకి హెర్బల్ సంబంధించిన మందులు కూడా వచ్చాయి. అవి కూడా మనం వాడుకోవచ్చు. వీటిని తగ్గించడానికి 150 ml దాకా కూడా మనం జల్లుకోవచ్చు. ఈ మందులు వాడినప్పుడు అవి మళ్ళీ
మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత మరలా కూడా రిపీట్ అవ్వడం జరుగుతుంది. అందుకని చెరువులో ఈ డెల్టామెథర్ ఇటువంటి రసాయనాలు వాడినప్పుడు మాత్రం అవి ఖచ్చితంగా చూసుకుని జాగ్రత్తగా వాడాలి. ఆ తర్వాత మనకు పెయిన్ని భయపరాంజలను తగ్గించడానికి ముఖ్యంగా మనం రెగ్యులర్స్ కానీ లేదంటే ఈ డెల్టామెథర్ని కానీ లేక లక్స్ ఇలాంటివన్నీ కూడా చాలామంది పురుగు మందులు కొట్టడం జరుగుతుంది. అయితే ఇవి కొట్టిన తర్వాత కూడా 15 రోజులకు మళ్ళీ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ పెయిన్కి మనం మందు వాడామో వాడిన తర్వాత వారం రోజుల తర్వాత మరలా సెకండ్ డోస్ వాడడము. ఈ మధ్యలో ఏంటంటే మనకి చెరువు చుట్టూ కూడా ఏ గడ్డి లేకుండా అన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవడం. తర్వాత ఒక వేప నూనె తీసుకుని 5% వేప నూనె తీసుకుని ఇక 5 ml ఒక లీటర్ నీటిలో కలిపిన ఆ వేప నూనెని మనం ఎక్కడైతే గట్టుల చుట్టూ అలాగే ఎక్కడైతే మేతల సంచులు ఇటువన్నీ ఉంటాయో ఎక్కడెక్కడ హార్డ్ సబ్స్ట్రేట్ ఉంటే వాటి మీద మనం స్ప్రే కానీ చేసుకున్నట్లయితే చాలా వరకు పెయిన్ గుడ్ అనేది చనిపోవడం జరుగుతుంది. ఇవి మామూలుగా అయితే ఏమవుతుందంటే ఈ పెయిన్ మందులన్నీ కూడా మనం ఈ పెయిన్ చంపుతాయి కానీ గుడ్డుని చంపలేం. ఎప్పుడైతే ఈ గుడ్లు పెట్టి చనిపోతుందో ఆ గుడ్లు మళ్ళీ పొదిగి 15 రోజులకు మళ్ళీ చేపను ఆవించడం జరుగుతుంది. అందుకు సమూలంగా ఆ గుడ్లు కూడా నాశనం చేయడానికి ఈ వేప సంబంధిత మందులు కానీ వాడినట్లయితే మనకి ఏ గుడ్లు కూడా ఎక్కడ కూడా లేకుండా చేయొచ్చు. మనం ఏంటంటే వ్యాధి నిర్ధారణ చేయకుండా మన యాంటీబయాటిక్స్ అనేవి వాడకూడదు. అలాగే డోస్ కూడా కరెక్ట్ ఇచ్చినట్లయితేనే మందులు చేస్తుంది. అందుకేంటంటే ఖచ్చితంగా 1-2 మందులు, అంతకంటే ఎక్కువ మనం దాంట్లో కలిపి మాత్రం వాడకూడదు. ఇవి కూడా కాకుండా ఏంటంటే మనకి అసలు వ్యాధులు రాకుండా అంటే చేపలు చనిపోకుండా మనం చూడాలి. దానికి ఏంటంటే మనం ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఒకసారి ఈ అగ్రికల్చర్ లైమ్ని కానీ ఇంచుమించు 25-30 కేజీలు ఎకరానికి జల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ శీతాకాలంలో మనకి ఈ బ్యాక్టీరియల్ లోడ్ని తగ్గించి ఈ వ్యాధులు రాకుండా అనేది చేస్తుంది.